హాయ్ అందరికీ, ఇవాళ రెసిపీ వచ్చేసి పావు బజీ ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా 5 గంటలు నానబెట్టిన బఠానీని బాగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. కావాల్సిన వెజిటేబుల్స్ ఆలుగడ్డ, కాలీఫ్లవర్, క్యారెట్, బీనీస్, టమాటా ఇవన్నీ ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి 4-5 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత వెజిటేబుల్స్ బఠానీ మెత్తగా అయిందా లేదా చూసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ వేడయ్యాక 1 స్పూన్ బటర్, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ ఇవన్నీ వేసి కలపాలి. నెక్స్ట్ టమాటా అనేది ఇలా పీసెస్ కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలపాలి. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కారము, పావు బజీ మసాలా 2 స్పూన్స్ వేయాలి. ఆ తర్వాత చాట్ మసాలా 1 స్పూన్, తర్వాత ధనియాల పొడి 1 స్పూన్. అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. మనం ముందుగా కుక్కర్లో అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా, ఆ గ్రేవీ అనేది ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ కొంచెం దగ్గర అయ్యాక ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తగినంత వేసాక చిన్నగా కట్ చేసుకున్న పుదీనా, 1 స్పూన్ సాల్ట్ తగినంతగా, ఒక్క నిమ్మకాయ రసాన్ని ఇలా పిండుకోవాలి. గ్రేవీ దగ్గర అయ్యాక 1 స్పూన్ బటర్ వేసి ఆ తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఇలా బటర్ మొత్తం రుద్దాలి. పావు బజీని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కారం, పసుపు మొత్తం పెన్నానికి రుద్ది పావు బజీని ఇలా కట్ చేసుకొని పెనం పైన ఇలా కాల్చుకోవాలి. మీకు బటర్ వద్దనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడిగా ఉండే పావు బజీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి.